శ్రీ మహాగణాధిపతయే నమః. అకల్కుళమయంతిం చక్రమధ్యస్ఫురంతి మధురమధు పిబంతిం కంటకాన్ భక్షయంతి ధృతిమపరహంతిం సాధకాన్ పోషయంతిం జేతు జేతు బాలాత్రిపుర సుందరీ క్రీడయంతి శ్రీ కైవల్య పదంబుజేరుడకనై చింతించితన్ లోకరక్షైకారంభకు భక్తపాలనా కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేడిలోల విలసత్ గుంజాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందనాంగనాడింభకున్ సర్వే జనాస్ఫురవంతు. శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమం శ్రీ నేమాని ప్రసాద్ గారి అధ్యక్షన జరపబడుతుందండి. ముందుగా వారిని స్వీకరించి చేయించవలసిందిగా ప్రార్థన. అయ్యా గంటెల వారికి నమస్కారాలు. సభలో అందరికీ నమస్కారం. మాతృదేవతాయ నమః. గురుభ్యో నమః. మన గంటెల వారి అవిరళ కృషితో ఒక జూమ్ సంపాదించారు. అందుకని మన గ్రూప్ కోసం అంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు అవధానం కానీ పద్యపట్నం కానీ సాహిత్య గోష్ఠి కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం కటకం శర్మ గారు చెప్పినట్టు జ్యోతిష్యం క్లాసులు అలాంటివి, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ అందరికీ వినిపించడం, ఇది చాలా మంచి ఉపకరణంగా పనికొస్తుంది మనకి. అంచేత ముందు గంటల వారికి ధన్యవాదాలు. చాలా కష్టపడారు. గత సుమారు 6 నెలలు ఏడాది నుంచి నాతో చెప్తున్నారు చేయాలి అని. చేశారు మొత్తానికి. ఇవాళ స్వీయ పద్య పఠనం పెట్టాలనుకున్నాం. ముందు అవధానం పెట్టాలనుకున్నాం. అవధానానికి రాష్ట్రీకులు కొంచెం దొరకడం కొంచెం టైం పట్టినేమో అనిపించింది. అందుకని స్వీయ పద్య పఠనం అంటే తక్కువ మంది వచ్చినా సరే గంట ప్రోగ్రాం ఈజీగా అయిపోతుంది. మనిషికి 5-10 నిమిషాలు ఇచ్చినా 6 ఉన్నా చాలు. అంటే మన అదృష్టంతో చిన్న రిక్వెస్ట్ ఇచ్చారు. ఏమండి, ఒక చిన్న రిక్వెస్ట్, రేపు ఉదయం శ్రీదేవి గారిని పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టండి, రుచకులు చూద్దాం. ముందు అవధానం గారు ఒప్పుకోవాలి. సరే, ఇది పద్యపట్నం అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఇది అలాగే. ఓకే, ధన్యవాదాలు. ముందుగా ఒక ఆర్డర్లో వెళ్ళాలంటే భానుప్రియ గారు ముందు మొదలెడితే బాగుంటుంది అనుకుంటాను. మా ఊరు వాళ్ళు కదా అని కాదు, ఆవిడకి ఏదో పని ఉందన్నారు, అతిథులు వచ్చేట్టుగా ఉందన్నారు, అందుకని ఇల్లు సర్దుకోవాలి కదా. సభ్యులందరికీ, సంచాలకుల వారికి, గంటల వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంశం అంటూ మాకేం చెప్పలేదు. నూతన సంవత్సరం మీద పద్యాలే కదా. స్వీయ పద్యం అండి, ఏదైనా కావచ్చు, అంశం అంటూ ఏం లేదండి. సరే, ఈ రోజు నూతన సంవత్సరం మీద రాసినవి చెప్పాలనుకుంటున్నాను. ఒక నిమిషం అండి. నా అభిప్రాయం ఏంటంటే ఇవాళ పద్య పఠనంలో కవి లేక కవయిత్రి తమ పద్యాలు చదువుతారు. అందులో సారాంశం వెంటనే చెప్పేస్తారు. అందులో మంచి పాయింట్లు ఏమైనా తనకు నచ్చిన పాయింట్లు అంటే కొంచెం డిస్కస్ చేయొచ్చు కూడాను. అలాగా ఒక పద్యం 2 పద్యాలు నంబర్ కాదు ముఖ్యం. అందులో వాళ్ళకి నచ్చిన పాయింట్ చెప్పగలిగితే కొద్దిగా విశ్లేషణ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది. చివరిలో అందరూ కూడా చెప్పొచ్చు మిగతా వాళ్ళ పద్యాల గురించి. ముందు కవి తన గురించి తను చెప్పుకుంటారు, తన పద్యం. అయ్యా కటకం శర్మ గారికి స్వాగతాలు. నమస్కారాలు అందరికి. చాలా సంతోషం మీరు వచ్చారు. ఇప్పుడే స్టార్ట్ కాబోతోందండి. నేను ఆంగ్ల నూతన సంవత్సరం పైన రాసిన పద్యాలు చదువుదాం అనుకుంటున్నానండి. కొత్త సంవత్సరము మనలో మనకెన్నో ఆశల్ని, మన కలల్ని తీర్చడానికి, మన కోరికల్ని నెరవేర్చడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంగా నేను రాసిన పద్యాలు ఇప్పుడు చదువుతాను. మొట్టమొదట శార్దుల పద్యం అండి. నవ్యాంగ్లాబ్దిన కల్గు భావనల నూత్నంబున్మదిండగా అవ్యాజ్యంబగు జీవనమ్మునను ఆప్యాయానురాగంబులున్ భవ్యం బౌజును కొత్త ఆశయములును భాసిల్లుచుండను సదా శ్రావ్యం బహువచనముతో మెలుగగా సంతోషమౌనెల్లడన్. మన మదిలో కొత్త కొత్త ఆలోచనలు కలిగితే వాటిని మన మది అంతా నిండిపోగా జీవితంలో కూడా ఆప్యాయన అనురాగాలన్నీ నిండేట్టుగా కొత్త ఆశలు ఆశయాలు సదా వెలుగులు అందేట్టుగా మనము నిరంతరము అందరికీ మనస్సుకి నచ్చేట్టుగా శ్రావ్యమైన మాటలతో ఉండేట్టుగా ఈ సంవత్సరం ఉండాలని నేను ఆశిస్తూ ఈ పద్యాన్ని వ్రాసాను.
తర్వాత కంద పద్యం. సోదరి భారతి గారు స్వాగతం. ఎన్నో మార్పులు చేకొని కన్నుల నిండుగా చెలగడి కమ్మని భావనలు మిన్నంటగా మది నెన్నో వన్నెలు చెన్నొంద వచ్చే వచ్చరమిలకున్. ఎన్నో మార్పులు చేకొని కన్నుల నిండుగా చెలగడి కమ్మని భావనలు మిన్నంటగా మది నెన్నో వన్నెలు చెన్నొంద వచ్చే వచ్చరమిలకున్. ఇంకొక కందం అండి. కృంగొత్తదనము నింపుచు రంగుల కలలన్నీ తీర్చి రమ్యపు శోభల్ హంగుల గూర్చుచు వచ్చెను బంగారు జీవనము నీయవత్సరమౌచున్. మరొకసారి చెప్పండి ఆ మూడో తర్వాత పద్యం. కృంగొత్తదనము నింపుచు రంగుల కలలన్నీ తీర్చి రమ్యపు శోభల్ హంగుల గూర్చుచు వచ్చెను బంగారు జీవనము నీయవత్సరమౌచున్. బాగుందండి. ఏమైనా దోషం ఉందా మూడు అండి? పద్యాలు బాగున్నాయండి. ఒక హేమంత ఏమండి? ఋతువు మీద కూడా ఒక పద్యం రాశానండి. శీర్ష చెప్పండి, పద్యం చెప్పండి. అండి. చదవండి. హేమంత కాలంలో జరిగే ప్రకృతి పరమైన అన్నిటికీ సంబంధిస్తూ హేమంత ఋతువు ఎలా వచ్చి ఏమేం చేస్తుంది, మనకి ఏమేం శుభాలను కురిపిస్తుంది అని వ్రాశాను. శీర్ష పద్యం ఇది. దట్టమౌ మంచును తన రగతా తెచ్చి హేమంత ఋతువు మహి కురిపించే. దట్టమౌ మంచును తన రగతా తెచ్చి హేమంత ఋతువు మహి కురిపించే. బంతి చామంతుల పరిమళములు తెచ్చి సొంపుగా హారపు శోభ పెంచే. పంటల నింటిక భద్రముగా చేర్చి పండుగ నిండగు వన్నె గూర్చే. విష్ణు పూజల తోడ వేగుజాముగా వచ్చే ప్రజల డెందమునందు భక్తి పంచే. రంగవల్లికలను దీర్చుచు రమ్యముగను గొబ్బి పాటలు పాడుచు కొమ్మలాడ. స్వాగతమీయగ సంపదలకు నింపవుచు నవ్యాబ్ది ఇలను చేరే. చాలా బాగుంది. ఈ రోజు నా స్వీయ పద్యాలు ఇవ్వండి. ధన్యవాదములు. సంతోషం అండి. అందరికి ధన్యవాదములు. కొంచెం ఒక చిన్న మనవండి, కొంచెం 2-3 రోజుల ముందుగా చెప్తే అంటే ప్రణాళిక చేసుకో. అంటే ఇప్పుడు బంధువులు వస్తున్నారు, ఆల్రెడీ నేను ఆహ్వానించాక మన ప్రోగ్రాం నిర్ణయం అయింది. అయినా కూడా నేను పాల్గొనాలి అని చెప్పేసి నేను మనవి పెట్టుకున్నాను. 7 వరకు పద్యాలు చదువుతానండి అని. ఒక 2-3 రోజుల ముందు చెప్తే నేను ఇంకా ఏవి పెట్టుకోను. అందుకని ఇంకొకళ్ళు 18 దాకా ఉండి వెళ్ళండి అమ్మా. ఒకళ్ళు 18 దాకా ఉండండి మీరు కాసేపు. ఇప్పుడే వెళ్ళండి. 7 దాకా ఉంటానన్నారు కదా, పర్వాలేదు. ఉంటాను. భానుప్రియ గారి పద్యం మీద ఎవరైనా స్పందించాలనుకుంటే చెప్పండి. మీకు నచ్చిన అంశం లేకపోతే నచ్చిన పదాలు ఏమన్నా సరే చెప్పండి. గురువు గారే సంబంధించాలి. ఎవరైనా సరే, అందరూ కూడా. చాలా చక్కని పద్యాలు రచించింది, చక్కగా చదివింది, అంత బాగున్నాయి. కాకపోతే పద్యం మీద విశ్లేషణ ఇవ్వడానికి మొత్తం పద్యం నా బుర్రలోకి ఇంకా ఎక్కలేదు సరిగ్గాను. అందుకని మొత్తానికి విశ్లేషణ అయితే ఇవ్వలేను, కానీ పద్యం అయితే చాలా చక్కగా, రచన బాగుంది, చదివే విధానం బాగుంది, చాలా చక్కగా. పద్యాలన్నీ గ్రూప్ లో పెట్టేస్తే బాగుంటుందండి. అందరూ మళ్ళీ అంటే ఇలా ఒకసారి వినగానే అంత బుర్రకెక్కిపోయే బుర్రలకు అవు కదా కొంచెం. కరెక్ట్. చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ రికార్డింగ్ చేస్తున్న అందరికీ రికార్డింగ్ పంపిస్తానండి, గ్రూప్ లో పెడతాను. రికార్డింగ్ గ్రూప్ లో పెడతాను. నా కామెంట్ ఒకటే, వ్యాప్రాసతో శార్దూలు వ్యాప్రాస చదివాం కదా పొద్దున్న, కష్టమైన పదమే చాలా చక్కగా రాసింది, చక్కగా వచ్చిందండి. సరే, ధన్యవాదాలండి భానుప్రియ గారు. తర్వాత ఎవరు సిద్ధంగా ఉన్నారండి? నెక్స్ట్ భానుమతి చెప్పండి. కటకం గురువు గారికి ఇవ్వండి. గురువు గారు ఉంటారు, పర్లేదు, ఇంకా వినండి, సర్దుకోనండి, ఇప్పుడే వచ్చారు. భానుమతి గారు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చదవదలుచుకున్న పద్యాలు మత్త కోకిలలో. ఇదివరకు ప్రయాగలో మహాకుంభమేళాకు వెళ్ళిన సందర్భంగా అక్కడ
కొన్ని పద్యాలు అప్పుడు రాసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మా ఇంకో నెలలో మనకు కుంభమేళా వస్తుంది ప్రయాగలో. అప్పుడు మహాకుంభమేళాకు వెళ్ళిన సందర్భంగా అవి వాళ్ళ మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో ఈశ్వరుని తలుచుకుందాం అని చెప్పి ఒక భావన కలిగింది. అట్లాగా పాహి శంకర పాహి శంకర పాహి శంకర పాహి శంకర పాహి మాం దేహ చింతలు తీర్పి మాకిక దివ్య దర్శన ప్రాప్తికై ఊహ కల్గెను కోరికొక్కటి ఉర్వినాథుని వేడగన్ సాహసంబుగ కోరుచుంటిని సన్నుతించుము దేవరా పాహి శంకర పాహి శంకర పాహి శంకర పాహి మాం అని ప్రార్థించుకున్నాను అనమాట. ఇంక ఇందులో పెద్ద చెప్పేది ఏం లేదు, అది తెలిసినట్టుగానే ఉంది అన్నమాట. అక్కడ చాలా మహాకుంభమేళా కదా, అప్పుడు చాలా జనాలు ఉన్నారు. మన దేశమే కాదు, ఫారినర్స్ చాలా మంది ఉన్నారు. మనం ఏదో 2-3 రోజులు చూసి వస్తాం. ఫారినర్స్ వాళ్ళు ఏకంగా అదేదో 30 రోజులు 40 రోజులు అలా ఉండి అక్కడ వీడియోలు తీసుకుని ఏదో సమ్ రీసెర్చ్ టైప్ గా ఉన్నారనమాట. ఇక్కడెక్కడి దేశవాసులు ఎక్కడెక్కడి వారలో మిక్కుటమ్ముగా వచ్చి చేరిరి మిన్నయౌయగు కూటమిన్ దిక్కు దిక్కుల దీపకాంతులు దివ్య శోభలు కూర్చగన్ రిక్కలే భూవి వచ్చి చేరిన రీతి వింతను కొల్వగన్. లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే విద్యుత్ దీపాలే కాక గంగలో వదిలే దీపాలు అన్ని కలిసి చూడ్డానికి చాలా ఆనందంగా అనిపిస్తాయి. ఠంగు ఠంగని మ్రోగె గంటలు టీవి చూపక భక్తితో రంగు బంగరు కాంతి దివ్వెలు రవ్వళించెను గంగలో జంగమయ్యలు సాధు సంతులు జాతరట్టుగా సాగగన్ కొంగు ముళ్ళను దాల్చి నిల్చిరి కోరి మున్కలు వేయగన్ కొంగు ముళ్ళను దాల్చి జంటలు కోరి మున్కలు వేయగన్. ఓం శివో హర ఓం శివో హర ఓం శివో హర ఓం హర ఓం శివా శివ నీలకంధర ఓం మహేశ్వర ఈశ్వర ఓం శుభంకర పన్నగేశ్వర ఓం హర దేవర ఓం శివా ప్రియ పార్వతీపతి ఓం నమామి సదా శివ. విశ్వవేద్యుడు విశ్వవైద్యుడు వీరభద్రుడు ఈశుడే విశ్వకర్తయు విశ్వభర్తయు విశ్వపోషకుడీసుడే విశ్వసాక్షియు వేడి కంటియు విశ్వతోముఖుడీశుడే విశ్వమెల్లయు విశ్వనాథుడే విశ్వనాథుడు నాథుడే. నశ్వరం బగు జీవితంబులు నాటకం బని దెల్పుచున్ విశ్వనాథుని దివ్యలింగము విశ్వరక్షణ చేయగన్ విశ్వపోషకుడుండు తావున వేదనుండదు ఎప్పుడున్ విశ్వమెల్లయు విశ్వనాథుడే విశ్వనాథుడు నాథుడే. అక్కడ నుంచి ప్రయాగ నుంచి తిరిగి కాశీ వచ్చి విశ్వేశ్వరుని దర్శించుకున్న సందర్భంలో ఆ చివరి పద్యం రాయడం జరిగింది. అదేండి, నమస్కారం. చక్కగా ఉంది, చాలా చక్కగా చక్కగా ఉన్నాయి. ఉంది. పద్యాలన్నీ బాగున్నాయి. చెప్పండి మీ స్పందనలు. అయ్యా గురుగారు కటకం శర్మ గారు ఏం చెప్తారా? మెత్తకోకల వృత్తం చిత్తాన్ని అలరించేది. అదిగో విమలక్క గారు చెప్తున్నారు, చిత్తాన్ని అలరించే మత్త కోకిల వృత్తంలో చెప్పారు. మెత్తకోకల వృత్తం చిత్తాన్ని అలరించేటట్టుగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. విశ్వనాథుడి గురించి పద్యం అని అన్నాను. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏం తీసుకున్నారంటే, మొదటి పద్యంలో హా ప్రాస తీసుకున్నారా, అవును. రెండవ పద్యంలో ద్విత్వాక్షరమైన కా తీసుకున్నారు, అవును. తర్వాత బిందుపూర్వక గా తీసుకున్నారు, ఆ తర్వాత బిందుపూర్వక శా తీసుకున్నారు, ఆ తర్వాత శ్వా తీసుకున్నారు.
అంటే ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఉమ్. ద్విత్వాక్షరాలను వేసుకోవడం, బిందుపూర్వకాలు వేసుకోవడం, ఇదంతా కొద్దిగా పరిణతి చెందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. చాలా చక్కగా చెప్పారు భానుమతి అక్క గారు. అమ్మా, నమస్కారం. ధన్యవాదాలు. చాలా సంతోషం గురువు గారు. ఇంకెవరైనా స్పందిస్తారా? అయ్యా కిషన్ గారు ఏం చెప్తున్నారా? కుంభమేళాకు తీసుకువెళ్ళిన వర్ణన చాలా బాగుంది. అలాగే తత్వం కూడా బోధపడేట్టు చివరి పద్యం చాలా బాగుంది. ఆనందం. సరే, అయితే ధన్యవాదాలు భానుమతి సోదరి, మీ నమస్కారం. పద్యాలు వినిపించారు. అయ్యా గురువు గారు కటకం శర్మ గారు అని వినిపిస్తున్నారా మీ స్వీయ పద్యాలు? ఆ, నేను ఒకవేళ ఎలా ఉంటుందో అన్నట్టుగా ముందుగానే గంటేల వారికి పంపించాను. అచ్చా, అవసరమైతే వారే చదువుతారులే అని. మొదటి పద్యము మత్తే భవిక్రీడితంలో పరికించంగనభంబు నేర్పు పలు విశ్వాసములాశ్చర్యముల్ మెరుపుల్ మేఘములుల్కలున్ పిడుగులున్ మిత్రాది గోళమ్ములున్ హరిబ్రహ్మాదుల యానవాళ్లు గల విన్యాసంపు నక్షత్రముల్ తరమా మానవ మాతృడెన్న భువి ఆధారము ఆకాశమే. ఇది మొదటి పద్యం. మళ్ళొక్కసారి మీకు నేమాని వారి కోసం చదువుతాను. పరికించంగ నభంబు నేర్పు పలు విశ్వాసములాశ్చర్యముల్ మెరుపుల్ మేఘములుల్కలున్ పిడుగులున్ మిత్రాది గోళమ్ములున్ హరిబ్రహ్మాదుల యానవాళ్లు గల విన్యాసంపు నక్షత్రముల్ తరమా మానవ మాతృడెన్న భువికాధారమ్మునాకాశమే. ఆకాశాన్ని పరిశీలిస్తే మనకు ఈ పరిశీలించడం ద్వారానే ఇంత పరిజ్ఞానం వచ్చింది. కాలాన్ని మనం లెక్కించగలుగుతున్నాము. ఇప్పుడు అక్కడ వచ్చింది సమస్య. జనవరి, ఉగాదా, మరొకట, సౌరమానమా, ఉత్తరాదా, దక్షిణాదా, ఈ ఉగాదులు ఎన్ని రకాలు, ఎన్ని సంగతి అని అంటే ఇక్కడ వస్తుంది చర్చ. కానీ ఇవన్నీ ఆకాశంలో ఉండేటటువంటి వింతలు మనకు కనిపించేవి. మెరుపులు, మేఘాలు, ఉల్కలు, పిడుగులు, మిత్రాది గోళమ్ములు అని అన్నాను అక్కడ. అంటే అన్ని గ్రహాలు ఇవన్నీ. అదే కాకుండా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దేవతకు సంకేతంగా హరిబ్రహ్మాదుల యానవాళ్లు గల విన్యాసంపు నక్షత్రములు. మనం వినాయక చవితి వస్తుంది అంటే తూర్పు దిక్కున ఆ వినాయకుడి ఆకారంలో మనకు నక్షత్రాల రాశి కనిపిస్తుంది. అలాగే సప్తర్షులు, అలాగే కృత్తిక, అలాగే మృగశిర, ఇవన్నీ కూడా ఆయా దేవతల యొక్క లేదా రాసుల యొక్క రూపాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భూమికి ఆధారమైనటువంటివి. అందుకోసం మాత్రం మనం ఇక్కడ భూమి దగ్గరనే ఇలాంటి విన్యాసాలన్నీ మనం చూడగలుగుతున్నాం, భూమి నుంచి మాత్రమే అనేది మొదటి ఉద్దేశం. తర్వాత రెండవది ఉత్పలమాల. వాదములేల కాలగణ పద్ధతులెన్ని అవి ఎంచి చూడ సూర్యాది శశాంక మార్గము బృహస్పతి మార్గము ఎన్ని రీతులో భేదము లేదు కాలమున భేదము కానము మాస పక్షమున్ మోదము పొందగా వలయు ముందుగా నూతన వత్సరమునన్. ఎందుకయ్యా గొడవ ఇదంతా? వాదనలేల కాలగణ పద్ధతులు ఎన్నియో ఎంచి చూడ. ఎన్నో రకాలు ఉన్నాయి కాలాన్ని గణించడానికి పద్ధతులు. అందులో మనం పరాశర పద్ధతి అంటాం, వరాహమిహిర పద్ధతి అంటాము. రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నవి. ఎన్సీలహరి, ఇలా రకరకాలైన పద్ధతులలో మనం గణిస్తూ ఉంటాం కాలాన్ని. సూర్యాది శశాంక మార్గము, సూర్య మార్గం ఒకటి, శశాంక మార్గం ఒకటి, సౌరమానము, చంద్రమానము. ఇవి కాకుండా బృహస్పతి మార్గములు, బార్హస్త్యమానం అని చెప్పి ఉత్తరాది ప్రాంతంలో పాటిస్తారు. కాబట్టి ఇలా ఎన్నో రకాలైనటువంటి కొలతలు అనేవి ఉన్నవి. ఎన్ని రీతిలో భేదము లేదు కాలమున. కాలం అదే, మనం కొలిచే దాంట్లో ఉండేటటువంటి తేడా. గజం బద్ద తీసుకున్నామా, మీటర్ బద్ద తీసుకున్నామా, అడుగు బద్ద తీసుకున్నామా అనే దాంతో కొలుస్తున్నాం తప్ప ఉన్నది అదే వస్తువు.
భేదములే ఎదుకాలమున భేదము కానము మాసపక్షము మాసాలు పక్షాలు అవే రకంగా ఉంటవి. మోదము పొందగా అవలయు, ఏదైనా సరే మనం ఆనందాన్ని పొందాలి. ముందుగా నూతన వస్త్రమునన్ అనేది రెండవ పద్యం. మూడవ పద్యం, ఒకరినొకరు స్నేహితులుగా రకరకముల తీపి వంట రసమాతురులున్ ప్రకటించి పంచుకొనుచును వికసింపగని ఈ దినమున వేడుకలౌరా. స్వీట్స్ పంచుకోవడమే ఈ పండగ యొక్క ఉద్దేశం, అంతకుమించి వేరే ఏం అక్కర్లేదు అని చెప్పి ఈ చిన్న కళ్ళ పద్యాలు అని చెప్పి ఇవి 3 పద్యాలు రాసి వారికి పంపించడం జరిగింది, గింటెల వారికి. అయ్యా, దీని మీద మీరు మీ అభిప్రాయాలు చెప్పాలి. అయ్యా, చక్కగా ఉన్నాయి. చెప్పండి ఎవరైనా మీ అభిప్రాయాలు. విమలక్క గారు. కటకం వారు చూపించారు. వారికి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ లో చక్కగా చెప్పారు. గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఆయనకు చాలా ఇంట్రెస్ట్ అయిన ఈ సబ్జెక్టు. దాని మీద చాలా మంచి పద్యాలు చెప్పారు. బాగుంది. విమలక్క ఏమైనా కలుపుతున్నావా? కాలాన్ని సూర్యమానం ప్రకారం, ఏమిటి చంద్రమానం కలపడం? ప్రకారం ప్రాంతాల వారిగా పాటిస్తున్నాం కదా, అవన్నీ మనకు అర్థమయ్యేట్టుగా గురువు గారు పద్య చక్కగా చెప్పారు. ఇంకా త్వరలో ఆయన అన్ని వివరంగా చెప్తా రూపంలో ఉన్నారు చాలా కదా. బాగా వివరించారు. అలాగే ఆకాశంలో ఉండే ఆకాశ చమత్కారాలన్నింటినీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేశారు. చాలా బాగుంది. జనాంతర్గత. అయ్యా, నా తరఫు నుంచి అయితే చక్కని పద్యాలు. సింపుల్ గా మీరు చెప్పిన ఉదాహరణ కూడా అదే కదా. ఒక వస్తువు పొడుగంత అని చెప్పాలంటే అడుగు పద్దు పట్టుకుంటే అడుగులో చెప్తాం, అంగుళంలో చెప్తాం. మీటర్ పద్దు పట్టుకుంటే సెంటీమీటర్లో చెప్తాం. అలాగా కాలాన్ని ఒక పరిమాణం అంతే. అది దాని ప్రమాణం ఏం తీసుకుంటాం అనేది మన ఇష్టం. అది చక్కగా పద్య రూపంలో వచ్చే బాగా చెప్పారండి. నా సందేహం తర్వాత క్లాసుల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సూర్యగోళం అంటాం, చంద్రగోళం అంటాం. ఒకప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అన్ని గోళాలు అనుకునేవారా, లేకపోతే ఇంకేమైనా రూపం ఉండేదా అని నా క్వశ్చన్. అది మ్యూట్ లో ఉన్నారు. రైట్. ఇప్పుడు ఇందులో ఒకటండి, మనము భూమి దగ్గర నుండి అన్నింటినీ గోళములుగా చూపించడమే మొదటి నుంచి ఉన్న అలవాటు. ఎప్పుడు కూడా పలకగా బల్లగా మనం చెప్పలే. వేరే అన్యమతస్తులు చెప్పినారు, భూమి పల్ల ఒక కోడిగుడ్డును సగం చేస్తే భూమి ఆకాశం ఇలా చెప్పారు. కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా భూగోళము అనే పదం ఇవాళ కొత్తగా ఏం పుట్టలేదు. కాబట్టి అన్ని గోళములు, అన్ని అలాగే గోళములు, నక్షత్రములు కూడా గోళములుగానే చెప్పబడ్డాయి. ఎక్కడ కూడా వాటిని వేరు వేరు స్థావరాలుగా చెప్పలేదు. అయితే ఒకటి ఏమిటంటే లోకములను చెప్పారు. మండలము అంటారు. మండలములు, లోకములు అని చెప్పబడ్డవి. అవి ఎలాగంటే ఈ వీటికి అతీతమైనటువంటివి. నక్షత్ర మండలము అంటే, మండలము అని ఎక్కడ చెప్తున్నారంటే, ఇప్పుడు మీకు తారా నక్షత్రానికి అర్థం వేరుగా ఉంది. తార నక్షత్రము అర్థం వేరండి. ఇప్పుడు ఎందుకంటే కృత్తిక అనేటటువంటిది కొన్ని నక్షత్రాల సమూహం. మనం ఆకాశం వైపు చూసినప్పుడు దాన్ని పిల్లల కోడి అంటాం. ఒక పెద్ద నక్షత్రం ఉంటుంది, దాని చుట్టూతా చిన్న చిన్న నక్షత్రాలన్నీ ఉంటాయి. అలాగే అశ్వని అనగానే 3 నక్షత్రాల యొక్క సమూహం అది. అశ్వని తార అన్నప్పుడు మరి 3 నక్షత్రాల సమూహంగా చెప్తాం. భరణి అనగానే 2 నక్షత్రాల సమూహంగా చెప్తాం. ఇలా ఒక్కొక్క మండలము కొన్ని నక్షత్రాల యొక్క సమూహంగా ఉంటుంది. అందుకోసమే వాటికి ఆ రూపములు వచ్చినాయి. ఇప్పుడు అశ్వని అంటే అది గుర్రం ముఖంలాగా ఉంటుంది, ఆ 3 నక్షత్రాలు కలిసి, కాబట్టి దాని అశ్వని అని చెప్పి అనడం జరిగింది. అలాగే భరణి అనేటటువంటిది ఒక షేప్ లో ఉంటుంది. అది అలాగే ఉండడం వల్ల దాన్ని భరణి అన్నాం. అలాగే కృత్తిక, అలాగే రోహిణి, అలాగే మృగశిర, ఇవన్నీ కూడా వాటికి నక్షత్రాలకు మండలాలు ఉంటాయి. భానుమతి గారు అన్నట్టు మండలాలు ఉంటాయి. ఆ మండలాలలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు సప్తర్షి మండలము అన్నాం అనుకోండి. సప్తర్షి మండలం అంటే అత్రి మహాముని మొదలుకొని అందరూ, వశిష్ఠుడు, అందరు ఉండేటటువంటి నక్షత్రాల యొక్క సమూహం. అంటే మీరు ఆ నక్షత్రాలన్నీ ఒక చోట కూర్చున్నాయా, ఒక గదిలో ఉన్నాయా అంటే ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది. కాంతి సంవత్సరాలు 3 × 10⁻10 ఒక కాంతి సంవత్సరం అంటే. అలాంటి కాంతి సంవత్సరాలు కొన్ని వేల కోట్ల దూరంలో ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అన్నిటిని మనం ఒక సమూహంగా చెప్తున్నాం. ఎందుకు అని చెప్తున్నామంటే అవన్నీ స్థిరంగా ఉండి ఆయా స్థానాలలో స్థిరంగా ఉన్నట్టు మనకు కనబడుతూ, వాటి యొక్క కేంద్ర బిందువు అయినటువంటి ధ్రువుడు మనకు ఉత్తర దిక్కున కనిపిస్తున్నాడు. దట్ ఈజ్ అవర్ పోలార్ స్టార్. దాన్ని కేంద్రంగా చేసుకొని భూమి తిరుగుతూ ఉంది.
కాబట్టే దాన్ని ధ్రువ అన్నారు. ఇంకా మనం ఈ శాస్త్రం గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు ధ్రువుడి యొక్క అవతారంలో తెలుస్తాయి. ధ్రువుడు ఇన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు అని మీకు చెప్తే ఖచ్చితంగా అన్ని వేల సంవత్సరాల్లో ధ్రువ నక్షత్రం మారుతుంది ఇప్పుడు భౌగోళికంగా. ఎవరు కనుక్కున్నారండి ఇది ఎలా సాధ్యం అండి? అంత అద్భుతమైనటువంటి ఆస్ట్రాలజీ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి. కాబట్టి మనం దాని గురించి రెండు రకాల వాదనలు లేనే లేవు. ఎవ్రీథింగ్. మీరు ఇంకొకటి, చంద్రుడికి రోహిణి అత్యంతమైనటువంటి ప్రియురాలు, 27 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా రోహిణి ప్రియురాలట. ఎట్లా అవుతుంది రోహిణి ప్రియురాలని మనకు ఇందులో పురాణాల్లో చెప్తారు, దక్షయజ్ఞంలో మీకు తెలుస్తుంది అది. మరి నిజంగా సైంటిఫిక్ గా ఇవాళ ప్రూవ్ అయింది ఏమిటంటే, ప్రతి నక్షత్రానికి ఆ సమీపంలో వచ్చినప్పుడు మనం ఇవాళ చిత్తా నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం దగ్గరలో చంద్రుడు ఉన్నాడు అని అర్థం. అలాగా 27 నక్షత్రాలు తీసుకుంటే ఏ నక్షత్రానికి అతి సమీపంలో ఉంటాడు అది రోహిణి. అతి సమీపంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రియుడు అని అర్థం తీసుకునేటట్టు మన వాళ్ళు చెప్పారు. దాన్ని వాళ్ళు విశ్లేషించి ఆహా రోహిణికి అతి సమీపంగా వస్తాడు చంద్రుడు కాబట్టి రోహిణి ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి నక్షత్రంగా మనం చెప్తాం. ఇట్లాంటి రహస్యాలు మీకు నక్షత్ర మండలంలో చాలా ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటాయి. అగస్త్యుడు నీకు దక్షిణ వైపు కనిపిస్తాడు చూడండి. ధ్రువుడు ఉత్తరం వైపు ఉంటే అగస్త్యుడు దక్షిణ వైపు ఉంటాడు. ఎందుకు అంటే దక్షిణ ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయినాడు అని చెప్తారు. మనకు కేవలం భారతదేశంలో కాశీ నుంచి దక్షిణాదానికి వచ్చాడని చెప్తాం కానీ అసలు వాస్తవానికి అగస్త్య నక్షత్రమే దక్షిణ ధ్రువంలో ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. మీరు వీలైతే మీ పిల్లల్ని తీసుకొని ఒక్కసారి మన బిర్లా టెంపుల్ ప్రక్కన ఉన్నటువంటి సైన్స్ మ్యూజియంకి వెళ్ళండి, ప్లానెటోరియంకి వెళ్ళండి. అక్కడ ఎన్ని నక్షత్రాలకు సంబంధించినటువంటి పాఠాలు ప్రతిరోజు చెప్పబడతవి. పిల్లల్ని తీసుకొని వెళితే కొంత అవగాహన కలుగుతుంది. ఒక్కొక్క నక్షత్ర మండలం ఏంటి, రాసులు 12 రాసులు ఎట్లా విభజింపబడ్డాయి, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు కలిగినటువంటి నక్షత్రాలు ఎందుకు ఉంటున్నాయి, మొత్తం 9 × 27 108 ఎందుకు అవుతుంది, ఆ 108కు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, ఇవన్నీ కూడా మనకు చూసినప్పుడు తెలుస్తాయి. ధన్యవాదాలండి. మీ దగ్గర తప్పకుండా నేర్చుకుందాం. ఇంకా చాలా టైం ఉంది, కాస్త నేర్చుకున్నా మాకు సంతోషమే. మంచి విషయాలు చెప్పారు. తర్వాత విమలక్క గారు సిద్ధమా? చెప్పండి. నేను రాబోయే సంక్రాంతి గురించి ఓ 4 పద్యాలు రాసుకున్నాను, అవి చదువుతాను. నేను తేలికైన మాటలతోటి రాశాను, అంటే ఎవరికి అర్థం వివరించక్కర్లేదు, చదువుతుంటే అర్థమైపోతుంది. హేమంత మాసాన హేలగా సంక్రాంతి రంగవల్లులు తీర్చి ముంగిలిదరి గోమయమును తెచ్చి గొబ్బిళ్ళు పెట్టుచు కన్నె పిల్లచట కలిసి ఆడి పాటలు పాడుచు బహు సంబరముగా వెక్క చేయుచునుండ వీధులందు కన్నుల పండువవు కలకలమును కాంచ పిన్నలు పెద్దలు ప్రేమతోడ సంబరమ్ములు చేయుచు సంతసముగా తల్లిదండ్రుల చెంతను పిల్లలంతా చేరి ముచ్చటలాడంగ సిరులు నవియే 3 రోజుల పండుగల్ మోదమలరా. తర్వాత రెండవది మత్యభలను రాశాను. రమణీయంబుగ రంగవల్లులు సదా రాజిల్ల ముంగిళ్లలో సుమహారంబులు చూతపత్రములతో శోభిల్లు ద్వారమ్ములు కమనీయంబగు గానమాధురులతో గంగెద్దు నాడించ ఆ గమకంబుల్ గనుచుండురందరును సంక్రాంతిన్ కడున్మోదమున్. తర్వాత ధ్రువకోకిల చెరుకు ముక్కలు రేగు పండ్లను చేర్చి బిడ్డల శీర్షమున్ కరము ప్రేమగా పోయుచుందురు కన్న బిడ్డల రక్షకై మురిసిపోవుచు తల్లిదండ్రులు మోదమెంతయు చూపుచున్ స్థిరముగా నిలవర్దిలంగను సేమమెంతయు కోరుచున్. మత్తకోకిల ఆరుగాలము సాగు చేయగ హర్షముందుచు ఇంటిలో చేరు సస్యముగాంచి రైతులు చింతలన్నీ వీడుచున్ దూరమందున బంధుమిత్రుల తోషణమ్మున పిల్చుచున్ చీరసారులు నిచ్చుచుందురు శ్రమమెంతయు కోరుచున్. ఆఖరి పద్యం మత్యభం. హరినామంబు జపించి నిత్యమిట ఆహ్లాదంబునే గూర్చు ఆ హరిదాసున్ కనినంత హస్తములతోన్
అత్యంత భక్తిన్ వడిన్ పరమానందముతోడ భిక్షనిడి సంభావింతృ స్త్రీలందరున్ చిరునవ్వుల్ కదలాడుచుండగా సదాశ్రయంబునే కోరుచున్. ఓ రాశాను. ఎలా ఉన్నాయో ఏమిటో గాని రాశాను. చక్కగా ఉంది. మరి సంక్రాంతికి కవి సమ్మేళనం పెడితే ఎలా? సంక్రాంతి వేరే పండుగ చెప్పండి. కళ్ళ కట్టించేశారు, అప్పుడు వంటలు చెప్తారు. అప్పుడు కొత్త వంటలు కోకిల బాగా వచ్చింది. ఇప్పుడు ఖర్చుగా ఆ వంటలు అన్ని వడ్డించేస్తారు. అప్పటికి ఇంకో 4 పద్యాలు రాసుకున్నాం. వంటలు పిండి వంటలు అంతే, అన్ని ఏం పోయింది, మన చేతిలో ఆ, పనే కదా. చేతిలో పనే కదా, ఏముంది. చక్కగా కాళ్ళకి అవధాని గారు కట్టించేశారు. కాబట్టి, విమలక్క గారు అవధాని గారు కాబట్టి ఆశు గారిని చెప్పగలుగుతారు, ఇబ్బంది ఏముంది. అంతే అంతే అంతే. అంత లేదు కానీ చాలా బాగున్నాయి పద్యాలు. కొత్త కోకిల పద్యం నాకు నచ్చిందండి బాగా. ధ్రువకోకిల కొత్తగా బాగుంది. ధ్రువ ఎక్కువ కోకిల కూడా వాడట్లేదు. ఎవరు చెప్పారో గానీ మన గ్రూప్ లో నత్తకోకలు అంటే స్పెషల్ ఇష్టం. విమలకి గాని, శ్రీదేవి సోదరికి గాని, భానుమతి అక్కయ్య గారు గాని వరుసగా అదే ఎక్కువ ఎంచుకుంటారు. చాలా సరళంగా వెళ్ళిపోతున్న వాళ్ళు. చాలా చాలా సులువుగా బాగుంది. సులువుగా రాయొచ్చును, చదవడానికి చాలా బాగుంటాయి. సులువు అండి అది. సులువు అది. నత్తకోకిల సులువు చాలా. మత్తకోకల చాలా తేలిగ్గా రాయొచ్చు. సరే, తర్వాత భారతి సోదరి గారు చెప్తారా? మీ పద్యాలు వింటాం. అందరికీ నమస్కారం. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు. గెంటెల వారి ఐడియా. దింటేలు వారు. ఈ పద్యాలని చాలా రోజుల క్రితం, అంటే ఒక 6 ఏళ్ల క్రితం కావాల బాసర వెళ్ళాను ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో. ఆ అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత అక్కడే ఒక హోటల్ రూమ్ లో ఉన్నాము. అక్కడే రాశాను ఈ పద్యాలు అమ్మవారిని చూసి రాగానే. సరస్వతీదేవితో ప్రారంభిద్దామని ఈ పద్యాలు చదువుతున్నాను. చాలా పాతవైన మంచి సంకల్పం. బాసర క్షేత్రవాసినికి బంగారు తల్లికి శారదంబకున్ ఆశలు మోసులెత్తగా సుమంజలులిచ్చెదకేలు మోడ్చుచున్ దోసిలి యొగ్గి వేడెదను దోసములెంచక జ్ఞానదీప్తులన్ శేషలుగాగనాదుపై చిప్పిల జేయగదమ్మ భారతి. అమ్మను చూడనా హృదయమంబరమంటిన సంతసంబుతో నిమ్మళమయ్యనేమో మది నిండిన తాపము నెమ్మదించగా రమ్మని పిలిచినట్టులై రమ్య మనోహర కాంతి పుంజముల్ క్రమ్ముకొనంగ నా కనులు కాలువలయ్యను బాష్పధారలన్. భారతి నీరజక్షములు భాసురమై వెలుగొంద కాంతితో శారద నాసికాగ్రమున చక్కని ముక్కెర తల్కులీనగా తీరిన పాటలాధరపు తీయని హాసము చిద్విలాసమై పూరిగనున్న వీణియను ఓడిమి మీటుచు పల్కరించెనన్. 4వ పద్యం. కావుము తల్లిని చరణ కంజము బట్టితి కైతలల్లగా భావనలిచ్చి నన్మనుపు పావని నీ ఎడభక్తి గల్గగా బ్రోవగదమ్మ జ్ఞానమనుభూతియునర్చుచునాదు జన్మకున్ భావములోన నీ వెగతి భవ్య మనోహరి భారతీ సతీ. ఉత్పలమాల పద్యముల ఊహలయందున ఊయలూచెదన్ సత్పరివర్తనంజనులు సాగిడి ఎట్లుగా దీవెనీవలెన్ మత్పరిపంధి షట్కమును మానిత రీతిని మట్టు వెట్టుచున్ సత్పథమిచ్చి కావునను సారసలోచని బాసర స్థితే. చాలా బాగున్నాయి. చాలా ధన్యవాదాలు. భారతీదేవిని తలుచుకుంటూ భారతి గారు చదివిన పద్యాలు చాలా బాగున్నాయి. నాకైతే 3 అంశాలు నచ్చాయి. ఒకటి, భారతి తన పేరు ముద్ర వేసుకోవడం, నామముద్ర అంటారు దీన్ని. ఆ నామముద్ర బాగుంది. రెండోది, నిమ్మడం అనే పదం ఉంది, అసలు నాకు కొత్తగా ఉంది. నిమ్మడం అంటే మనసు శాంతించడం అనుకోవాలి. మనశ్శాంతిగా తాపీగా శాంతంగా అది
అది నేను చాలా దుఃఖ సముద్రంలో మునిగి తేలే సమయంలో వెళ్ళాను అమ్మవారి దగ్గరికి. నిమ్మలము అది అంటే గ్రాంధిక నెమ్మదిగా అని, నిమ్మలం నెమ్మదిగా. అంటే నెమ్మదిగా. అది తెలంగాణ ఆ పదం. నిమ్మళము అనేది మా వైపు తెలంగాణ పదం. వాడేటువంటి పదమే. అదే నా డౌట్ తెలంగాణ పదం ఇది. ముందుగా వ్యవహారికమైన వ్యవహారికం ఆ అయ్యింది. నిమ్మళం అనే పదం పెద్దవాళ్ళంతా వాడుతుంటారు. అక్కడ మామూలుగా నెమ్మదించు. వాడుతుంటారు. అది పూర్వం వ్యవహారికం ఇప్పుడు ఎక్కువ కాదు. వాడట్లేదు కానీ పూర్వం ఎక్కువ వాడేవాళ్ళండి. మా తాతగారు వాళ్ళతో ఆ పదం ఎక్కువ వాడేవాళ్ళు. కొంచెం నిమ్మళించింది, నిమ్మళంగా ఉన్నారు. నెమ్మదించింది, నిమ్మళించింది. అవును. వ్యవహారికం అయి ఉండవచ్చు. అది వ్యావహారికం కూడా కాకపోవచ్చు అమ్మా. వ్యవహారికం చూడలేదు అయినా కానీ పద్యాల్లో కూడా రాయొచ్చమ్మా. చూడలేదు కానీ నేను కరెక్ట్ గా ఆ, ప్రసాద్ గారే చెప్పాల. బాగున్నాయండి, చాలా బాగున్నాయి మీ పద్యాలు. పదాలు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ధన్యవాదాలండి. అన్ని ఉత్పలమాలలే రాశాను. అవును. మీరు ఒకటి చెప్పారు కదా, మీరు ఒక కారణం చెప్పారు, నేను వేదనతో వెళ్ళాను అని. ఆ వేదనతోటి పెట్టిన పద్యాలు అంత అందంగా ఉంటాయి. అవును, అది ఒక రూపం వస్తుంది, హృదయంలో నుంచి వచ్చినటువంటి పద్యాలు. అందుకోసం చాలా చక్కటి పదాలు పడ్డాయి, మంచి పదాలు రాశారు, చాలా చక్కటి పద్యాలు, చాలా అందంగా ఉన్నాయి పద్యాలు కూడా. ధన్యవాదాలండి. అమ్మవారి వర్ణన కూడా ముందు కళ్ళు, తర్వాత ముక్కు, తర్వాత పెదవులు, తర్వాత పాదాలు. తీరిన పాటలాధరపు తీయని హాసము చిద్విలాసమై. ఆ పాదం నాకే ఎంతో బాగుంది. తీరిన పాటలాధరపు తీయని హాసము చిద్విలాసమై. నేను ఇప్పుడు నా అభిప్రాయం అదే, కవికి ముందు తను రాసిన పద్యం తనకు నచ్చాలి, లేకుంటే పక్క వాళ్ళతో పంచుకోలేదు. నాకు నచ్చితే నేను చెప్తాను పక్క వాళ్ళతో అన్నట్టుగా ఉండాలన్నమాట. నాకు సంతృప్తి లేని నేను చెప్పను అన్నట్టుగా అనుకుంటే బాగుంటుంది, మంచి పద్యాలు వస్తాయి. అది నా అభిప్రాయం. మనం రాసిన వాటిల్లో కూడా కొన్ని మరీ నచ్చుతాయి మనకు. అవునండి, కరెక్ట్. మనమేనా రాసింది అనిపించేటట్టు ఉంటాయి. బాగా చెప్పారు. చాలా సంతోషం. తర్వాత శ్రీదేవి సోదరి గారు వినిపిస్తారా మీ పద్యాలు? నమస్తే అండి. అస్మద్ గురుభ్యో నమః. ఫస్ట్ గణపతికి పాలాస దళ వృత్తము 5 నగణములు గగ 11వ అక్షరం యతిగా పెట్టాను. అణువణువు శివపదము హరహర యనంగా, అణువణువు శివపదము హరహర యనంగా, గణపతిని తలుచుకొని కలము కదపంగా, మననమును కమలజుని మహిళ నిల్పంగా, ప్రణమును పలుకుచును ప్రణతులను జేతున్. గణపతికి ప్రణతులు. తర్వాత గురువు గారికి పద్యం. గురువుకి పాలాస దళం 5 నగణములు 5 నలములు గగ 11వ అక్షరం యతి, నలమే యతి. తర్వాత అంటే ఇప్పుడు రాసినవి ఏమి కాదు, రీసెంట్ గా రాసినవే. శ్రీరమణీయమౌ చిద్విలి సమ్ముల సకలార్థ సారమ్ము సౌమ్యరీతి సీసం. శ్రీరమణీయమౌ చిద్విలి సమ్ముల సకలార్థ సారమ్ము సౌమ్యరీతి, భవ్య భావము నొప్పు భాష్యము తెలుపుచు విదితముగని చేసి విన్నవించి, మహిమాన్వితములో మంత్రసారమ్ముల చెవిని బోధపరుచు చింత తీర్చి, విద్య నేర్పెడి వేళ విమల హృదయుడవుచు సద్వివేక గతుల సౌమ్యతతుల, తీవ్రమెంతయు పాండితి తీరు తెలుపు వేళ తొణకడు బెనకడు విద్యలందు, జాత ప్రావీణ్య గురువుగా ఖ్యాతిమెండు చేతమును నింపునెప్పుడు శిష్యులకును. గురువు గురించి గురువు చెప్పేప్పుడు ఎంత సీరియస్ గా చెప్తాడు, ఎక్కడ తొణకుడు బెనకుడు అన్నట్టు ఒకటి పద్యం రాశాను. తర్వాత శ్రీ గౌరీ హృదయేసు పాదముల మంజీరమ్మునై ధారతో, శ్రీ గౌరీ హృదయేసు పాదముల మంజీరమ్మునై ధారతో, వాగర్ధముల రూపమే ఒకటిగా భాసిల్లు వావిన్మహి, వాగర్ధముల రూపమే ఒకటిగా భాసిల్లు వానిన్, మహాయోగింగొల్చదచ్చక్త భోగు సీతకాయున్ దివ్య మంత్రముతో, నాగేంద్రాభరణున్ జరామరణ జన్మంబుల్ నివారింపగన్ అని శివుడికి రాశాను. తర్వాత చిన్న తేటగీతి ఒక 6 షష్ట పాదాలతో, తత్వమును తెలుపు వేళలన్ తండ్రి గురువు,
తత్వమును తెలుపు వేళలం తండ్రి గురువు సత్వమును చెప్పు సమయము సాత్వికుండు సత్వరముగా పలకడు మాట సౌమ్యుడతడు నిత్య భాషణమందున సత్యనిరతి భృత్యుడై నిల్చుని ఇప్పుడు భృత్యులకును ఇక్కడ తద్భృత్య భృత్య పరిచాలక భృత్య భృత్య అనే ముఖదమాల శ్లోకాన్ని తీసుకున్నాను అనమాట. కృత్యముల నెరవేర్చును సత్యమతుడు. తత్వములు తెలిపేప్పుడు తండ్రిగా ఉంటాడు గురువు. సత్యములు చెప్పే సమయంలో సాత్వికంగా చెప్తాడు. ఏమన్నా సత్వం చెప్పాలంటే సత్వరముగా పలకడు. ఎప్పుడు మాట సౌమ్యంగా ఉంటుంది కానీ నాలా వేగంగా పలకడు. అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్తాడని. నిత్య భాషణ ముందు సత్యం నృత్యం. ఎప్పుడు పలికే మాటల్లో ఎప్పుడు సత్యమే దొర్లుతుంది. భృత్యుడే నిలుపుడు బుచ్చునకులు. ఎప్పుడు ఎవరికి ఎలా ఉండాలో అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలుస్తూ దాసానుదాసులకి దాసుడుగా ఉంటూ కృత్యములో నెరవేర్చును సత్యం అవుతాడు. ఎప్పుడు తన పనిని తాను అలా నెరవేరుస్తాడు సత్యంగా అని. తర్వాత ఇంకా తెలిసిందే కదా, నేను మా కృష్ణుడి గురించి రాస్తాను. భవదీయాద్భుత రూప శిల్పమును సంభావించగా చందమున్ భవదీయాద్భుత రూప శిల్పమును సంభావించగా చందమున్ నవనీతమ్మును దొంగిలించి పటిమన్ నవ్యానుభూతిన్ గణన్ స్తవనీయమ్ముగా భావవల్లరిగా ప్రస్తావించగా భక్తిమై స్తవనీయమ్ముగా భావవల్లరిగా ప్రస్తావించగా భక్తిమై భువనమ్మంతయు ఎక్కజమ్ముగను ఏ పూదీనీయలు చిందవే. ఇది కృష్ణుడి గురించి. అతని రూపాన్ని చూస్తుంటే చందంలో రాయాలనిపించింది. అతడు వెన్న దొంగలించేటప్పుడు మనం ఎప్పుడు చూసినా వాడు ఏం దొంగలించినా సరే వెన్న దొంగలిస్తుంటే మరీ చిన్నపిల్లాళ్ళ వాడిని వేడుకగా చూస్తాం. స్తవనీయమ్ముగా భావవల్లరిగా ప్రస్తావించగా భక్తిమై. అతన్ని ఎలా స్తుతించాలి అంటే భక్తితో నా భావాలతో ఒక వల్లరిగా ప్రవహిస్తుంపజేస్తాను. భువనం అంతమే అక్కజముగను అంటే లోకాలన్నీ కన్నా అక్కజంగా ఆశ్చర్యంగా చూస్తుంటే వే పూదేనీయులు చెందివే. వాడు చిందించేటువంటి ఇది వాడి నవ్వులన్నీ పూదేనీయులుగా మారిపోతున్నాయి అన్నాను. తర్వాత మానుష వేషధారి హరి మాధవు మోహన కాంతులు జ్వలంబై నటించగా. మానుష వేషంలో వస్తున్నాడు హరి మాధవ కాంతులు. వాడివి ఎలా ఉన్నాయంటే కాంతులు ఉజ్వలంబై నటించగా మదిని పావన కృష్ణ ముకుందయంచు సమ్మానము తోడుతో నిలిపి మాన్యుని పిలుచుచు వేడుచుండ నా ధ్యాన విశేష చిత్తమున అచ్యుతు నిలిపేద నెల్లవేళలని. వాడిని పలు విధాలుగా పిలుస్తాను. మనుషు రూపంలో వచ్చిన వాడవా హరి అంటే ఉజ్వల కాంతులతో నువ్వు నటిస్తున్నావు నా మనసులో. పావన కృష్ణ ముకుంద అంటూ సమ్మానము తోడతాను అతన్ని సమ్మానిస్తూ వాడిని గౌరవిస్తూ నేను నిలిపి మాన్యుని పిలుచుచు వేడుచుండా. ఓహో మాన్యుడా గౌరవనీయుడా అని పిలుస్తూ వేడుకుంటూ వాడిని నా ధ్యాన విశేషితను నా ధ్యానం నందున వాడిని నిలిపి అచ్యుతుని గొలిపిదా ఎల్లవేళలన్ అని రాశాను. ఇంకేముందబ్బా గౌరీ హృదయ చదివేశాను. రెండో పదం చదవండి ఒకసారి. ఏది రెండో పదం చదవండి ఒకసారి. మానుష వేషధారి హరి మాధవు మోహన కాంతులు ఉజ్వలం బైనటి. ఉజ్వలం కింద బై నటించగా మదిని పావన కృష్ణ ముకుంద ఎంచు. తర్వాత సమ్మానము తోడు తను నిలిపి మాన్యుని పిలుచుచు వేడుచుండ. సమ్మానము తోడు తను నిలిపి మాన్యుని పిలుచుచు వేడుచుండ నా ధ్యాన విశేష చిత్తమును నచ్చుదు నిలిపేద నెల్లవేళ. బహుశా ఈ పద్యం మీ చేత నేను కరెక్ట్ చేయించుకోలేదు కాబోలు. లేదు నేను తప్పుల గురించి చూడలేదు. నాకు రెండో పదం ఎత్తి చాలా బాగా ప్రాస చాలా బాగా విరిచారు అనిపించింది. అవునవును నటించగా అని. మల్లెల సోనయ్యై మధుర మంజుల వాగ్విల సత్ప్రవాహమై మల్లెల సోనయ్యై మధుర మంజుల వాగ్విల సత్ప్రవాహమై పల్లె పదములన్ వెలిగి పచ్చని పావడలన్ ధరించిన చల్లని చూపులన్ బ్రతుకు సాగగనెంచిన కర్షకాలికిన్ మల్లెల సోనయ్యై మధుర మంజుల వాగ్విల సత్ప్రవాహమై పల్లె పదమ్ములన్ వెలిగి పచ్చని పావడలన్ ధరించి చల్లని చూపులన్ చల్లని చూపులన్ బ్రతుకు సాగగనెంచిన కర్షకాలికి తల్లిగా మారి క్షీరమును ద్రావగ చేసిన తల్లి గొల్చెదన్. అంటే అక్కడ రైతు ఏమనుకుంటున్నాడు, మంజుల వాక్ ప్రహాసంగా వెళ్ళేటువంటి పల్లి పదంలో వెలిగి పచ్చని పావడాలు అంటే అతని పల్లె పంటలన్నీ పచ్చపచ్చగా ఉండాలి, పచ్చ పావడాలు ధరించినటువంటి చల్లని చూపులతో బ్రతుకు సాగాలి అని కర్షకాలు ఎంచుతుంటే తల్లిగా మారి క్షీరమును ద్రావగా చేసిన తల్లి అంటే అక్కడ గోమాతను గొలిచిదని అనొచ్చు, లేకపోతే తల్లిని గొలిచిదని అనే భావంలో రాశాను. ఇవి ఇవాళ నా పద్యములు. ఒకవేళ టైం ఉంటే తర్వాత వేరేదో చదువుతాం. చక్కగా చెప్పారు. ఓకే భానుమతి గారు స్పందిస్తారా? ఇంకోటి రాసా, పువ్వుల నేరి తెచ్చి తిని పుప్పడినంతయు చేర్చి నక్షతలుగా
గోవులు తెచ్చి నిలిపితిని కూర్మిగా భావ కవిత్వ సంపదల పద్యములల్లగా నీదు చేష్టలని ఒక చిన్న పద్యం రాశాను. ఓ కందమా? ఆహా కాదు, ఏమో ఏదో రాశాను, అది ఏం పద్యంగా నాకే తెలీదు, ఒక భావం రాసినట్టున్నాను. భారతి గారు చెప్తారా పద్యాలు ఏమి ఉన్నాయో? బాగుందండి, చక్కగా ఉంది. ఏమంటే ఆవిడ పెట్టాక ఆయన కొంచెం బాగా స్పందించవచ్చు గ్రూప్ లో చదివిన తర్వాత. చాలా మళ్ళీ ఒకసారి ముందు ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తే చాలు, వినగానే ఏమనిపించింది? బాగుంది. వినగానే చాలా బాగున్నాయి అనిపించాయి. అదే. ఫస్ట్ కృష్ణుడు తప్పకుండా రావాలి. కనగానే దోషాలు తెలుస్తాయి. అది కాదు కానీ నాకు ఇష్టమైన విఘ్నేశ్వరుని మొదటగా శ్రీదేవి చదివిసింది. ప్రసాద్ గారు ఒక చిన్న విజ్ఞప్తి. శ్రీదేవి కొంచెము వేగం కటకం విజయలక్ష్మి గారు కూడా పద్యాలు చదువుతారట. ఓ, వారికి కూడా నమస్కారం. ఒక నిమిషం అండి. స్వాగతం విజయలక్ష్మి గారు. నమస్కారం. నా పేరు ప్రసాద్ అండి, మేము బొంబాయిలో ఉంటాను. సభలోని వారందరికీ నమస్కారం. నమస్కారం. చెప్పండి. కటకం విజయలక్ష్మి గారు. మొదలుగా గణపతి పద్యాలండి, ఆ. తేటగీతి పద్యములు. ఓ, శుక్ల వస్త్రధారుండవు సుందరుడవు స్ఫటికముల వలె దీప్తిల్లు ప్రసన్న వదన ఆది పూజ్యుండ దేవుడా అగ్రగామి ప్రాజ్ఞుడా కల్పతర్వీవు ప్రణతి గుణము. ఓ. రెండోది, నీ యునికియే గాంచగా పుణ్య నిలయముగను ఆయుధములు పరసు పాశ మంకుశంబు సోదరుడు షణ్ముఖుడు శక్తి శూలధారి జగతి నీ కుటుంబము చూడ జయనిధాన వరముగా నిలు నామదిన్ వరగణపతి. బాగుంది. ఇంకోటి వెంకటేశ్వర స్తుతి శీసపద్యం అండి. అంబరీష నృపుని ఆపదల్ బాపిన స్వామి సుదర్శన చక్రము మరి ధ్రువుని అజ్ఞానాన్ని త్రుంచిన శంఖము గద జరాసంధుని గర్వమణచే. అంబరీష నృపుని ఆపదల్ బాపిన స్వామి సుదర్శన చక్రము మరి ధ్రువుని అజ్ఞానాన్ని త్రుంచిన శంఖము గద జరాసంధుని గర్వమణచే. నఖముల కసుకుని నరముల త్రగదుంచి ప్రహ్లాదు రక్షించే ప్రాభవముగా రావణు దునిమే సారంగము కనగా విభీషణు గాచిన విధము ప్రభువు సర్వదా తన నామస్మరణంబే మనలను గాచును శుభముగా కలియుగమున. వెంకటేశ్వరుడేగాక వేరు వేల్పు లేడు, దిక్కైన వాడును లేడు. శతము స్వామి నిన్ను తలంతును హరి జాలిచూపు శ్రీశ కోరిన దశకము శ్రీనివాస. ఇంకో శీర్షపద్యం అండి. దివ్య మంగళకర తేజస్సుతో వెలుగు ఆత్మ చైతన్య చిహ్నములతోడ దక్షిణకరము పాదములను చూపించ జనులక పాదములు శరణమనగా దివ్య మంగళకర తేజస్సుతో వెలుగు ఆత్మ చైతన్య చిహ్నములతోడ దక్షిణకరము పాదములను చూపించ జనులక పాదములు శరణమనగా అవిధంబుగానే నీ హస్తమును చూపియే అభయము నెడియవో అంబుజాక్ష. శ్రీ వెంకటేశ్వర శీఘ్రమే అగముల నిరసించ సత్యమో నీ పేరు. శ్రీ వెంకటేశ్వర శీఘ్రమే అగముల నిరసించ సత్యమో నీది పేరు. పద్మనాభ జనార్దన వాసుదేవ మాధవ పురుషోత్తమ మమ్ము బ్రోవు చక్రపాణి వైకుంఠవాస శరణమే ఎన్న వారలకు మీవు. నమస్కారం. చక్కగా ఉన్నాయండి. వెంకటేశ్వర స్తుతి గణపతి పద్యాలు సరళంగా ఉన్నాయి, మంచి పద్యాలు వాడారు. స్తుతించడానికి సందేహం ఉంది. సిద్ధిలాస శతకంలో
నా ఆ, పుస్తకంలో ప్రార్థనా ఓకే, గీతాలుగా నేను రాశాను. రాసుకుంది. బాగుందండి. బాగుంది. ఒక సందేహం అండి విజయలక్ష్మి గారు, ఆ మీరు రాసిన ఆ వెంకటేశ్వర దానిలోనే జరాసంధుని యొక్క తొడల గర్వాన్ని తీసింది గద అని రాశారు కదా, ఆ ఆ అంటే అది ఎలాగండి? నేను హనుమాచార కీర్తనలోని భావం తీసుకున్నా. ఆహా. ఆ, అంటే హనుమాచార జరాసంధుని కీర్తనలో కొట్టినవాడు భీముడు కదా, జరాసంధుని కొట్టినవాడు భీముడు కదా. అంటే కృష్ణుడు దారి చూపించాడు. అంటే కృష్ణుడు గద ఎలా ఉంటుంది? మార్గదర్శకుడు అన్నమాట. ఎత్తు చూపించాడు, ఎత్తు వేశాడు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు, అది ఓకే. కానీ గద అని డైరెక్ట్ వాడడానికి డౌట్ వచ్చింది నాకు. అందుకు మీరు ఎక్కడ చదువుతారు కరెక్ట్. నేను కాదు, తెలియదు, నాకే తెలియదు. ఇప్పుడు విమలక్క ఏమైనా కలుపుతారా? ఆ, నేను అంత పరిశీలించలేదు. అంత పుస్తకం అయిపోయినాక ప్రింట్ అప్పుడు ఒక హనుమాచార కీర్తనలోని విషయం తీసుకొని రాశాను. అదే అది తెలుసులేండి, మీరు చూసే ఉంటారు ఎక్కడ అని, నాకు తెలియదు కాబట్టి అడిగాను. ఆ, అదే విమలక్క ఏమంటారు? చాలా చక్కగా ఉన్నాయి పద్యాలు. ఆవిడ చదివినండి. వెంకటేశ్వర స్వామి తాలూకా ఆయుధాలన్నింటినీ వాడారు శిశు పద్యాలన్నీ చక్కగాను. గద అంటే మరి భీముడు జరాసంధుడిని చంపాడు కాబట్టి భీముడు గదా యుద్ధం చేస్తాడు. అలా మరి ఏమో మరి ఎక్కడ తెలియదు. ఆవిడ చదివి ఉంటే కానీ పద్యం అయితే మాత్రం చాలా బాగున్నాయి పద్యాలు. సూచన ఇచ్చాడనే ఉద్దేశమే. అదే భానుమతి గారు చెప్పినట్టు అదే కృష్ణుని సూచన, కృష్ణుని సూచనతో భీముడు చంపాడు అది జరాసంధుడిని. అది చాలా సంతోషం అండి, మా కార్యక్రమానికి వచ్చారు విజయలక్ష్మి సోదరి గారు. చాలా ధన్యవాదాలు. ఇంకా కిషన్ గుర్రపు గారు ఏం చదవనని చెప్పారు, ఏం చదువుతారండి? నేను రాసి నుండి చెప్పండి, లేకుంటే గంటలో వచ్చి చదువుతారు. నేను చిన్నగా ప్రయత్నం చేస్తున్నానండి. రెండు ఆట వెళ్ళది పద్యాలు. అలాగే ఉంటే మీరు అందరూ ఈ పద్ధతి అయిన తర్వాత సరి ఏం చేస్తారని పర్వాలేదు, కోరుతున్నాను. అందరూ తప్పులతో మొదలెట్టిన వాళ్ళే. పర్వాలేదు. క్రొత్త సంవత్సరం. ఆ, కృత వత్సరం క్రొంగ్రొత్త పోకడ తాగి తూగి మతినిందప్పిగెంతి ఆ, మంచమెక్కి కక్కి మరునాటి పనిమాని ఆహా. పిల్లలిల్లు ఆలుం బోసిపోను. అదే, ఒకటైందండి. ఇంకోటి అదే. తెలుగు వారమండి తెలియం మన యుగాది కృత ధనమం ప్రకృతి గాంతులీన ఆ, పచ్చడి షడ్రుచుల పంచభక్ష పరమాన్నం బట్ట కృత్త పాల పిట్టమనది. ఆ, పాలపెట్టిన కూడా తీసుకొచ్చారు. ధన్యవాదాలండి. గణయితులు సరి చేసుకున్న తర్వాత ఇంకా ప్రారంభ దశలో ఉన్నారు. ఇంకా చిన్న పద్యాలను చక్కగా రాశారు, చాలా బాగున్నాయి. భావం బాగుంది, గణాలు ఎత్తులో కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుందండి. బాగున్నాయి, చక్కగా రాశారు. బాగా రాశారు. అది. విషయం బాగా చెప్పారు. చంద్రకుమార్ గారు, మీరేమైనా పద్యాలు వినిపిస్తారా? నావన్నీ సీస పద్యాలే ఉంటాయి, మీకు తెలుసు కదా. నేనేమో ఉత్పలమాలలు, చంపకమాలలు మన రాసినట్టుగా పర్వాలేదు, చదవండి. ఎక్కువగా బాల మీద రాస్తారు. అన్ని దైవానికి సంబంధించినవే. అవి నేను ప్రత్యేకించి ఏం లేదు. ఒక రాముల వారి గురించి ఒక రాశాను సార్. నమస్కారం. చదవండి చదవండి, చక్కటి పద్యం. ధర్మ మార్గంబున ధరణిని కాపాడు సత్యము పల్కగ సల్పుమమ్మ భక్తి వైరాగ్యాలు భాసిల్లజేయము నిరతము ధ్యానాన నిన్నె నిలుపురే అయిన పగలైన శ్రీమాత అయినట్టు నా నాల్కనెప్పుడు నాట్యమాడ వరములెయ్యవే హంస వాహనమున వేగనేతించి చదువులనిచ్చు తల్లి ఆ సరస్వతి కిట్టులను అంజలించి ప్రార్థనలు చేసేతను మాత బ్రాహ్మిరూప ఆ పరాత్పరి కరుణతో హాసమల్క ఆదుకొనిడి ఆ తల్లియే ఆదిదేవి. చాలా చక్కగా రాశారండి. ఇంకొకటి, బాగుందండి. జగములేలేడి తల్లి జనకపుత్రికయ్యే విశ్వమేలేడి తండ్రి వినయశీలి శ్రీరామచంద్రుడు చిద్విలాసుండాయే మానవ రూపాన మహికి వచ్చే చిత్రమదియే నార చేలాలు ధరించి
కాననములకేగ కాలినడకన సీతను ధనుజుడు చెరపట్ట రాముడు లక్ష్మణుతోడుగా లంకకేగే అష్ట కష్టాలతో చేరి హనుమదరికి సాయమును తీసుకుని దాటే సాగరమ్ము రావణవధతో విభీషణు రాజు చేసి రయముగ నయోజనం చేరి రాజ్యమేలే. ఓ అబ్బో రామాయణం అంతా రాశారు. చక్కగా రాశారు. సంక్షిప్తంగా రామాయణం మొత్తం చెప్పేశారు. ఒక పద్యంలో అదే చెప్పారు. రామాయణం మొత్తం ఒకే రామాయణం పద్యంలో చెప్పారు. బాగుంది చక్కగా. చదివెడి పద్యాల చక్కదనము చూడ శ్రీరామచంద్రుడు సీతతోడ సభకి రాగ సంతసముగల్గే పట్టాభిషిక్తుడైన మారుతి సేవజేయ సందడి చేసిరి సత్కవులందరూ వారి పద్యాలతో వాసికెక్కి ఈ రోజు శుభములనీయు నా రాముడు మంచి మనసు గల మాన్యులకిల ప్రణుతులిడుదు వారికి ఇప్పుడు భక్తిగాను దేవదేవుని కళ్యాణ తిలకముగని లోక కళ్యాణము జరుగ లోకపతిని కోరుచుంటి నా రామును గొప్పగాను. ధన్యవాదాలు. అందరి వరించారు. మేమందరం మీకు ధన్యవాదాలు చెప్పాలి. రాముడే కాకుండా మిగతా చక్కగా మా అందరు క్షేమం కోరారు కదా. అది చాలా బాగుంది. గురువుగారు సమీక్ష చేయట్లేదు ఎందుకో? కటకం గురువుగారు అల్క వహించారా ఏంటి మా మీద? ఏం లేదయ్యా, మరి చెప్పరే, మా పద్యాలు మీరు మాట్లాడలే. నలుగురు మాట్లాడితే ఓవర్లాపింగ్ వల్ల ఏ ధ్వని సరిగ్గా నిలబడదు అక్కడ. మీరు మాట్లాడండి, వెళ్ళకుండా ఉంటాం. అందుకోసం అవతల వాళ్ళు పెద్దలు మాట్లాడుతున్నారు కదా, అందుకోసం వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, అంతకు మించి ఏం లేదు. మనదేం మీరు నెమ్మది నెమ్మదిగా మొదలుపెట్టి ఇప్పుడు మన అంత కిషన్ వారు కదా, అట్లా ప్రారంభించిన వారే ఈ గంటేల ఒక్కొక్క పద్యాన్ని అసలు ఎలా రాయాలి అని ఇప్పుడు కొద్దిగా వేగం పెరిగింది. ఆయన ఇంకోటి ఏంటంటే ఒకటేదో స్కేల్ ఒకటి పెట్టుకున్నాడు. ఆ స్కేల్లో అక్షరాలు పడేస్తే అది యతి తర్వాత గణాలు అన్ని చూసి పెడుతుంది. అవును, అదొకటి దగ్గర పెట్టుకొని ఇక కాస్త గబగబ నడుస్తుంది. అది ల్యాప్టాప్ లో ఉందండి. అది చూసుకుంటున్నారు వారు. అదేదో మాకు తెలియదు. కానీ ఒకటి తేడా ఏంటంటే నకార ఉకారాలు వాడు ఇప్పటికీ తెలవదండి నాకైతే. అది ఇబ్బంది పడుతున్నా. అది చందో చెక్ అంటారు దాన్ని. అవి తప్పులు పడుతూనే ఉంటాయి. అది కొద్దిగా అది అందరికీ పడుతూ ఉంటాయి. అందరికీ పడతాయి. అరసున్నా వేయటం కూడా రాదు నాకు ఇప్పటికి. మీరు చెప్పారు, ప్రత్యేకించి ఫోన్ చేసినప్పుడు చెప్పారు గురువు గారు అరసున్నా గురించి. అరసున్నాలు ఇప్పుడు అంత అవసరం లేదులేండి. ఫస్ట్ టైం ఇవాళ నేను రాసిన పద్యంలో మా తమ్ముడు తప్పులు ఎంతలేదు, తప్పులు ఉన్నాయని చెప్పలేదు. ఒక పదము చెప్పినప్పుడు మనం దాని యొక్క అందులో అరసున్నా తోటి దాని భావం మారుతుంది. అది ఏ పదం ఎందుకు వాడాము అనేది. ఇప్పుడు వీడు అనడంలో ఆ వీకు మధ్యలో డూకు మధ్యలో అరసున్నా వేసినప్పుడు వీడు, అరసున్నా వేయకపోతే వీధి, నూజి వీడు అంటాం. అదొక వీధి అని. కాబట్టి ఆ పదం అర్థం అక్కడ అరసున్నాతోటే మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ అరసున్నా అనేది అవసరమే. రాముడు అన్నప్పుడు రాముడు అంటే రాముండు అనేది రూపం రాముడు అయింది. కాబట్టి మూకుడుకు మధ్యలో అరసున్నా పడాలి. గోపాలుడు అక్కడ సున్నా తీసేస్తున్నాం, మనం అరసున్నా పెట్టుకుంటున్నాం. అలాగే కొన్ని పదాలకు అరసున్నా ఎక్కడ రావాలనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే అరసున్నా. ఇంకోటి మనకు ఫోన్ లో కూడా చాలా మందికి అరసున్నా ఎక్కడుందో తెలియదు. నాకే తెలవదు, నాకు కూడా తెలవదు. నేనున్న ఎగ్జాంపుల్ కి దాన్ని మామూలుగా నొక్కుతూ ఉంటే తెలుస్తుంటుంది మీకు. దానికి ఇప్పుడు ప్రయత్నమే, ఏదైనా ఎవరు చేసినా ప్రయత్నమే. ఇదే అందరికీ తెలిసిన భాష కాదు. ఇప్పుడు మామూలుగా ఒక చోట ఎక్కడైనా మనం చేస్తున్నప్పుడు ఈ మెసేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అక్షరాలన్నీ కనిపిస్తాయి ఈ రకంగా. ఇది స్పష్టంగా కనిపించకపోవచ్చునండి. దీంట్లో పైన ఒకటి 0-1 లాగా కనిపిస్తుంది. అది నొక్కినప్పుడు మనకు కొన్ని కొత్త అక్షరాలు కనిపిస్తాయి, అన్ని గుణింతం కనిపిస్తుంది. మరొకసారి దాన్ని నొక్కితే క్రావడితో ఉన్న అక్షరాలు కొన్ని, తర్వాత అరసున్నా కొన్ని, విసర్గం కొన్ని, ఋత్వం దీర్ఘం కొన్ని, అంటే వాటిని నొక్కడం మనం 2-3 సార్లు నొక్కి ప్రయత్నం చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి మామూలుగా అన్ని ఫోన్లలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసుకోవాలి మనం వాటిని. చూసుకొని లేకపోతే దాన్ని
సెట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. అదే రైట్. అది ఆ రకంగా అరసున్న వాడడము అవసరమే. ఇప్పుడు గురువు గారు అన్నట్టు ధృతము, ఎడాగము కరెక్ట్ సరిగ్గా చేయడం అనేటటువంటిది కూడా అవసరమే. అవి నేను కూడా చాలా తప్పులు చేశాను. అన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉంటాం ఎప్పటికప్పుడు. కాబట్టి ఎన్టీఆర్ వారి యొక్క కృషికి మనం మెచ్చుకోవాలి, ఆయనకు ఉన్న తపన. ఇప్పుడు మన మిత్రులు ఆయన కూడా రోజు 2 పద్యాలు రాయాలి అని పట్టుబట్టి కూర్చుంటున్నాడు. నేను రాయట్లేదు. ఇప్పుడు ఆయన అనకపోతే ఈ పద్యాలు రావు. ఎన్టీఆర్ వారు మధ్యాహ్నం ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా పద్యాలు ఉన్నాయనంటే, నేను హడావిడిగా అంటే నేను అసలే రాయలేనే, ఎందుకబ్బా నాకు చెప్తాడు ఈ పని అని చెప్పి ఏదో గబగబా 2-3 పద్యాలు, మనకి ఎప్పుడు ఉన్నటువంటి బాణి కదా అది, మనకు తెలిసిన ఆస్ట్రాలజీ మీద 2-3 రాసేసి అక్కడ పడేసి. కాబట్టి పద్యం రాయడం అనేటటువంటిది ఒక వ్యసనంగా మారితే తప్పులో ఒప్పులో తర్వాత మాట. ఇప్పుడు ఇవాళ విమలక్క గారు అవధాని అయినారంటే ఎట్లా అయినారు? ఆవిడ కూడా చిన్న వయసు కాదు కదా, 70లో మరి ఈ ప్రయత్నం చేస్తున్నారంటే చాలా విశేషమే. చాలా విశేషం, చాలా గొప్ప విషయం. అలాగే అందరూ కూడాను ప్రయత్నం చేస్తున్నారు, చాలా చక్కగా రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి ఎన్టీఆర్ వారు కూడా ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి ప్రోగ్రాం పెట్టారు. నేమాని ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, జడ్జి ఉన్నారు. కాబట్టి ఇంక మనకి ఇబ్బంది లేదు, మనం ఏం మాట్లాడినా అన్ని సరి చేసుకుంటూ పోవడానికి ఆయన ఉన్నారు. అయ్యా నేమాని గారు తప్పులు ఉంటే ఏమన్నా సూచిస్తే నేను సరి చేసుకుంటాను. నేమాని గారు సరి చేస్తారు తప్పకుండా. మీరు వారికి నంబర్కి పంపించండి. పంపిస్తానండి. ఎవరైనా సరే పంపించవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన ఇబ్బంది పెట్టాలి. మనం ఇబ్బంది పెడితేనే మనకు. నేను ఒకటే సలహా ఇచ్చాను, రోజుకో 2 పద్యాలు 3 పద్యాలు టార్గెట్ పెట్టుకోండి, 2-3 తప్పకుండా రాయండి. తప్పులు వస్తూనే ఉంటాయి, పర్లేదు, తప్పులు దిద్దుకున్నాం, పర్వాలేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. అందులో నా స్వార్థం ఉంటుంది, బొంబాయి వాళ్ళ నంబర్ పెరగాలని నా కోరిక, అందుకోసం. చాలా సంతోషం అండి. మీలాంటి మేధావులు మాకు అందుబాటులో ఉండడం అదొక విషయం అండి. అది సాధారణంగా బాంబేలో వచనం రాసే వాళ్ళు కొందరిని చూశాను, కానీ పద్య కవితలు కవులు సాధారణంగా లేరండి. గండూరి వారు భివండిలో వారు రాస్తా ఉన్నారు పద్య కవితలు. కానీ ఇక మన బాంబేలో మీరు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలండి. మేధావి అనక్కర్లేదు, కానీ నాకు పద్యాలంటే ఇంట్రెస్ట్, అంతే. ఎక్కువ సాహితీ ప్రియుని అంటాను నేను, అంతే. నేను పాండిత్యం ఉన్నవాడిని చెప్పుకోను, కానీ వీలైనంత వరకు పద్యాలు తప్పులు లేకుండా చూడాలనుకుంటాను. నాకు తెలిసినంత వరకు నేను కూడా తప్పులు చేస్తుంటానండి. కొన్నిసార్లు భారతీయ సోదరి గారు నాకు చెప్పారు, ఈ వ్యాకరణంలో ఇలా ఉందండి, ఇలా చేసుకోవచ్చు కదా అని. సెలవు తీసుకుంటానండి. తప్పకుండానండి. భానుప్రియ గారు సంతోషం, మీరు వచ్చారు, సంతోషం. 7 వరకే అనుకుంటా కదా ఈ కార్యక్రమం. చంద్రకుమార్ గారు 8 o'clock వేరే కార్యక్రమం ఉంటుంది కదా. అవును, ఉందండి. మన దీని గురించి అభిప్రాయాలు సేకరించండి సార్, ఒకసారి అందరి అభిప్రాయాలు తీసుకొని క్లోజ్ చేద్దాం. దేని గురించి అండి? మన ఈ ప్రోగ్రామ్ గురించి. అలాగే మీరు అవధానం గురించి చెప్తానా, తర్వాత మాట్లాడదామా? ఇది అయిన తర్వాత లాస్ట్ కు పెడదాం. ఇదంటే ఇప్పుడు ఈ అభిప్రాయాలు అయిపోయిన తర్వాత శ్రీదేవి గారి అవధానం గురించి మాట్లాడదాం. అదే, ఓకే. సరే, ఇప్పుడు ఏంట స్పందన అంటారా? అదే, భారతి గారు చెప్పండి మీ స్పందన ఈ ప్రోగ్రాం గురించి. మనం ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుందని, దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ప్రోగ్రాం చాలా బాగుందండి. మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే మనం రాసిన పద్యాలు మళ్ళీ మనం ఒకసారి మననం చేసుకొని ఈ సభలో కనుక చెప్తే ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇవ్వడం, ఏదన్నా లోపాలు ఉంటే సరి చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. చాలా బాగుంది ప్రోగ్రాము. తర్వాత నాదొక చిన్న ఊరికే అభిప్రాయం అంతే. ఇట్లా పద్యాలు చదవడం ఒక 2-3 వారాలు పెట్టుకొని, ఒక్క వారం ఎవరైనా పెద్ద కవి మనం చదివిన వాళ్ళలో నన్నయ్య గారు, తిక్కన, పోతన గారి పద్యాలు ఇలాంటివి ఏమన్నా కొంచెం వాటిల్లో ఉండేటువంటి మాధుర్యాన్ని వాటిని మళ్ళీ ఒక్కసారి తలా 2 పద్యాలు గుర్తు చేసుకొని
ఎలా రాశారు, ఎంత బాగా రాశారు, ఏ పదాలు వచ్చాయి, ఎందుకు మనకు నచ్చింది. చిన్నప్పుడు నాకు నచ్చిన కవి అని ఒక ఇది ఇచ్చేవాళ్ళు, దాని మీద మాట్లాడమనేవాళ్ళు మా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. అలాగా ఎవరికి నచ్చిన కవి మీద వాళ్ళు కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది. అది కూడా ఒక సూచన అంతే, వీలైతే. తప్పకుండా. చాలా సంతోషం అండి. అసలు ఈ స్వీయ కవిత చదివితే అందరికీ కూడా మీరు రాసిన కవిత మీకే వినడం కాకుండా మీ డైరీలో ఉండిపోకుండా అందరికీ అర్థం అవుతుంది అనే భావాన్ని ఇచ్చిన వారు కటకం గురువు గారు. మనం మాట్లాడినప్పుడు కటకం శర్మ గారే చెప్పారు. దానివల్లే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంచేది మంచి ఆలోచన, అందరికి నచ్చింది అన్నారు. సంతోషం అండి, అందరికి నచ్చింది. రాసిన పద్యాలన్నీ ఒక 100 వారాలకు సరిపోయేటట్టు ఉన్నాయి మా దగ్గర. తప్పకుండా రావడం బట్టి మనం కొంచెం టైం పెంచుకున్నా పర్వాలేదు అనుకున్నాను. తర్వాత ముందు 1 గంటతో స్టార్ట్ చేద్దాం. ఒక 5-6 పద్యాలు అయితే చాలు, మరీ ఎక్కువైనా కూడా బోర్గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 5-6 పద్యాలు బాగుంటుంది. విమలక్క, మీ స్పందన చెప్పండి. చాలా మంచి కార్యక్రమం ఇది. మనం రాసుకున్న పద్యాలు మనం అంటే ఏదో గ్రూప్ లో పెడితే అందరూ చదువుతున్నారు, కానీ వాళ్ళు చదివి ఎలా అంటే బాగున్నాయి బాగోలేదు చెప్తున్నారు, నేను కాదనలేదు ఎక్కడ నుంచి. కానీ మనం రాసింది మనం చదువుతూ ఉంటే అందరికి వినిపించడం అనేది అది ఒక విధమైన ఆనందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది కార్యక్రమం అది. మనం రాసిన వాటిలో కొన్ని మనకి బాగా నచ్చినవి ఉంటాయి, అవి అందరికి వినిపిద్దామన్న ఆలోచన కూడా మనకు ఉంటుంది, ఎవరైనా వింటే బాగుండు అని. అది అంటే నేను మా కోడలను బుర్ర తింటూ ఉంటాను వినమని, అది వేరే విషయం. కానీ ఎవరో ఒకరు వినాలి కదా, అందుకు. అలాగే భారతి గారు చెప్పినట్టుగా మనం ప్రతి వారం కానీ ఎప్పుడైనా ఇదైనప్పుడు ఒక్కొక్క కవి గురించి మనకు తెలిసిన విషయాలు మనం మాట్లాడతాం, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు మా బుర్రలో ఇప్పుడు ఏంటి అందరి బుర్రలో తింటాను, అవకాశం ఇస్తే అందరి బుర్రలో తింటాను. కుసుమ గారు వచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఎక్కువసేపు ఉండలేను, ఫ్లైట్ లోంచి మాట్లాడుతున్నాను, జస్ట్ పలకరిద్దాం. హ్యాపీ జర్నీ మీకు. మీకు కూడా అందరికి ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు. మీకు హ్యాపీ జర్నీ అంటున్నాను, హ్యాపీ న్యూ ఇయర్ మాత్రమే కాదు. థ్యాంక్ యూ అండి. అందరూ ఇట్లాగే కలుస్తూ ఉండాలి తరచు అని ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు. కొలంబోకా ఏమండి? కొలంబోకా లేదు, హైదరాబాద్ తిరిగి వస్తున్నాం పిల్లలతో అంతా. ఉదయపూర్, ఢిల్లీ అవన్నీ ముగించుకొని శ్రీలంక 10th జనవరి. సరే, సెలవు తీసుకుంటున్నానండి, డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని. చాలా సంతోషం అండి. భానుమతి అక్క, ఏమైనా స్పందన ఉందా? బాగుందండి, చక్కటి కార్యక్రమం పెట్టారు. వీలు చూసుకుని మరి ఎప్పుడెప్పుడు వీలవుతుందో నెలకి 1 సారా 2 సార్ల ఎలా వీలవుతే అలా ఇలా పెట్టుకోవడం చాలా బాగుంది. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ అంటూ ఇవ్వకపోవడం తోటి చక్కని వైవిధ్యం వచ్చింది. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద, బాసరాంబగా అమ్మవారి మీద వచ్చాయి, శివుడి మీద వచ్చాయి, గ్రహకూటములు, సంక్రాంతి, అలాగా మనకు చాలా బాగా వచ్చాయి, అన్ని అద్భుతంగా ఉంది. భారతి గారు చెప్పినట్టుగా కూడా ఒక్కొక్క కవిని పెట్టుకుని వారి గురించి ఆ పద్యాలు, ఎవరు చెప్పదలుచుకున్న పద్యాలు, ఆ కవి యొక్క రచన, దాన్ని చక్కగా మాధుర్యంగా చెప్పడము, దాన్ని ఎవరైనా మీలాంటి పెద్దలు కాస్త వివరించడము అన్ని కూడా ఉంటే కూడా బాగా రాణిస్తుంది మన కార్యక్రమం. చాలా గెట్టేలు వారికి, మీకు ధన్యవాదాలు. నమస్కారం అందరికి. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా అలాగే చేద్దాం. శ్రీదేవి సోదరి, మీ స్పందన చెప్పండి. ఫస్ట్ గా గంటెల వారికి శుభాకాంక్షలు. 2వ కార్యక్రమమే పద్య పఠనం పెట్టారు, దిగ్విజయంగా సాగింది. సాహిత్యపరంగా వెళ్ళడం అనేది ముదావహం. సరే, పద్యాలు చదవడం అంటారా? నా పద్యాలు చదివితే ఎవరికి అర్థం అవ్వవు, నేను చదివితే ఏంటి, నేను వేగం కదా, ఎవరికి అర్థం అవ్వవు. అందుకని ఇదో ఛాన్స్ దొరికింది కదా అని ఇక్కడ స్కోకర్స్ అన్నమాట. ఇక్కడ ఊరికే నేను వచ్చి చెప్పుకోవడం లేదు, అందట్లా నిదానంగా చెప్పడము చదవడము నాకు రాదు. నా మీద అభిప్రాయాలు కూడా ఎవరు చెప్పక్కర్లేదు, పర్వాలేదు, నేనేమి ఎదురు చూడను అక్కర్లేదు. నేను ఎవరికి పద్యాలు అంతే, నేను ఏదో రాసుకుంటూ ఉంటాను, రోజు ఒక 10-15 పద్యాలు రాసుకుంటాను.
నాకు తప్పులు ఉన్నాయని నేమాన్ వారి దగ్గర సరిదిద్దుకుంటుంటాను. అంతకంటే అత్యాశ ఏమీ లేదు. నా మీద అభిప్రాయాలు చెప్పకపోయినా పర్వాలేదు. ధన్యవాదములు. చెప్పని వాళ్ళు ఎవరు చెప్పకపోయినా పర్వాలేదంటే మేము ఊరుకుంటామా? చెప్తాం. అదే నేను చెప్తాం. శ్రీదేవి నువ్వు చెప్పింది ఎలా ఉందంటే ఏమనుకోకు, చనువుగా అంటున్నాను, ఏదో బహుమతులు తీసుకురావద్దు అని కార్డులో వేయించినట్టుగా చెప్పాను. అంతేలేండి, నేను అంతే. శ్రీదేవి మాటలు అలాగే ఉంటాయిలేండి. అదే మాకు కోపం తెచ్చుకోక ఇలా అన్నాన్ని ఏదో మీరంటే కోపం లేదక్క, నాకు ఎవరి మీద కోపం లేదు. కానీ విఘ్నేశ్వరుడు పద్యం నేను ఫస్ట్ చదువుదాం అనుకున్నాను, నువ్వు చదివేశావు. అదే కదా, ఏదైనా విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తాం కదా. గురువు విఘ్నేశ్వరుడు, గురువు తర్వాత వాణి శివుడు, తర్వాత నా కృష్ణుడు. కృష్ణుడే ముందర చదివితే పిఎల్ఎన్ రావు గారు ప్రతి సమస్యకి ప్రతి దానికి కృష్ణుడే తెచ్చుకుంటుంది. ఇక్కడ కృష్ణుడు లేకుండా పద్యం రాయగలుగుతారు కదా. అందుకని నాకు వాళ్ళు లేకపోతే పద్యం రాదు. ఆవ్యాసం ఆవ్యాసం అలాగే ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నేను మటుకు కృష్ణుడు తేకుండా కదా. ఆ కృష్ణుడి అదెంత పుణ్యమమ్మా, అదంతా కృష్ణ కృష్ణ కృష్ణ. నాకు ఏ భావంలో వాడి మాటే రాస్తాను, అది నిస్సంశయం. అది ఎవరు ఏమనుకున్నా నాకేమి ఫరక్ పడదు. మొన్న ఎవరో ఒక కృష్ణుడి మీద ఒక పద్యం, శేష పద్యం రాశారు. రాసి కిందనేమో తేటగీటి మొత్తం కృష్ణ కృష్ణ కృష్ణ, మొత్తం 4 లైన్లు కృష్ణ మాట తప్ప ఇంకో మాట లేదనమాట. నాకంటే పిచ్చారనమాట. అయితే రాస్తే నా కోడలు నన్ను అడిగింది, మమ్ము ఇదేమో తేటగీటి పద్యమే అవుతుందా అని. ఎందుకు అదే ఒకసారి గణాలు చూడు, కరెక్ట్ గా తేటగీటి పద్యమేనే అన్నాను. అంటే మొత్తం అన్ని కృష్ణ మాట తప్ప ఇంకో మాట లేదు కదా అన్న. అయినా సరే తేటగీటి పద్యమే చక్కగా ఉంది అన్నాను. అంటే ఆహా, నేను కృష్ణ రామ శివ హర అన్ని ఖండాల్లో కూడా రాసా. సేమ్ అవే పాదాలు వచ్చి అవే మాటలు రాస్తాం, అంతే. చక్కగా ఉంటుంది. అయినా అవి కొంచెం తొందరగా. ఒక చిన్న విజ్ఞప్తి, ఆ శ్రీదేవి గారి యొక్క అవధానం రేపు ఎంతమంది మనం మధ్యాహ్నం పెట్టుకుందాం, తర్వాత మాట్లాడుకున్నాం. లేలే అడుగుదాం, ఊరికే సరదా మాట్లాడుకోవటం. ఇందులో నాకేం అభ్యంతరం లేదు, నేను రెడీ. భారతి గారు మీరు వస్తారా? చెప్పండి. రేపు రేపు పెట్టుకుందామా? రేపు 4:30. రేపు గంటల వారు రేపైతే నేను ఉండనండి. శుక్రవారంగా రేపు రేపు లక్ష్మీవారం కదా, రేపు గురువారం. గురువారం కదా, రేపు ఉండరా? బుధవారం లేదు, బుధవారం పని ఉంది. ఇవాళ ఫ్రీగా ఉన్నాను, ఎల్లుండి మరో పని ఉందని రేపు కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకని సర్లేండి. అయితే రేపు నాకు కూడా కొంచెం పని ఉంది. సర్లేండి, కానీ ఇంకో రోజు మేము డిసైడ్ చేద్దాం. ఓకే, ధన్యవాదాలు. శుక్రవారం మీరు కానీ ముద్దురాజు గారు చెప్తే ఫైనల్ చేయండి, లేకపోతే శుక్రవారం ఫైనల్ అయింది. శుక్రవారం 4:30 ఫైనల్ అయింది. నేను అది డిక్లేర్ చేస్తా రేపు ఎల్లుండి. రేపు తర్వాత చూడొచ్చు. అది ఎవరు మంగళం చెప్పాలి? భారతి గారు మంగళం మీరే. భారతి గారు లేదండి, నాకంత గొంతు లేదు. ఊరికే తోచిన ఇది పెద్ద చెప్పాల్సిందే. అందరూ కలిపండి. శ్రీదేవి సోదరు ఉన్నారు, భానుమతి సోదరి, విమలక్క, శ్రీదేవి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ధన్యవాదాలండి అందరికీ. మంచి కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. ధన్యవాదాలు.